వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. ముందుగా ఒక పెనం తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు నూనె పోసి ఒక 1/2 కేజీ ఉల్లిగడ్డలు అందాక తీసుకుంటే మీడియం సైజువి ఒక 6 సన్నగా రిబ్బన్లాగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు, తగినంత కారం వేసి మరలా కలుపుకోవాలి. కారం అనేది పచ్చివాసన పోవాలి. అప్పుడే గుడ్డు కూర ఎంతో రుచిగా ఉంటుంది, లేకపోతే గొంతు మంటలేస్తుంది. ఇందులో ఒక 4 కోడిగుడ్లు అలా వేసేసుకోవాలి. వేసి దీనిపై మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అప్పుడు గుడ్డు మంచి విడివిడిగా వస్తుంది, తినడానికి కూడా ఎంతో బాగుంటుంది. ఇలా మగ్గిన కోడిగుడ్లని కొంచెం పీసెస్గా కట్ చేసుకొని దీనిపైన కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు సిమ్ మీద మగ్గనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.